అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పరీక్ష అనబడే లెసన్ యొక్క సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మొన్న ఫస్ట్ పార్ట్లో ప్రేమ్చంద్ గారు ఏ విధంగా ఎక్కడ జన్మించారు, ప్రేమ్చంద్ గారు ఎట్లా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, ప్రేమ్చంద్ గారు ఏ ఉపన్యాసాలు రాశారు, ఏ కహానీలు రాశారు, ప్రేమ్చంద్ గారి యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాల మీద చాలా కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాం మనం. అందులో భాగంగానే సెకండ్ పార్ట్ ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. देवगढ़ के दीवान सरदार सज्जन सिंह बूढ़े हुए तो उन्हें परमात्मा की याद आई। जाकर उन्होंने महाराज से विनय की। दीनबंधु दास ने श्री राम की सेवा 40 साल तक की। अब कुछ दिन परमात्मा के भी सेवा करना की आज्ञा चाहता है। दूसरे, अब मेरी अवस्था भी ढल गई, राजकाज संभालने की शक्ति नहीं रह गई। कहीं भूल चूक हो गया जाए तो बुढ़ापे में दाग लगे, सारी जिंदगी की नेक नामी मिट्टी में मिल जाए. దేవగఢ్ సంస్థానానికి, రాజ్యానికి సుజన సింహ్ అనేటువంటి ఒక వ్యక్తి సర్దార్గా ఉండేవాళ్ళు. దీవాన్గా ఉండేవాళ్ళు. అంటే ఒక మంత్రిలాగా వ్యవహరించేవారు. ఆయన చాలా పెద్ద మనిషి అయిపోయారు. ఒకరోజు రాజుగారి కాడికి వెళ్ళి, రాజా గత 40 సంవత్సరాల నుంచి 40 years నుంచి ఈ రామభక్తుడు మీ సేవలోనే ఉన్నాడు, ఈ హనుమంతుడు మీ సేవలోనే ఉన్నాడు. అంటే తను ఆ యొక్క రాజుగారి సేవలో ఉన్నాడు. ఇప్పటికైనా నేను పక్కకి వెళ్దాం అనుకుంటున్నాను, రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఆనందంగా ఉందాం అనుకుంటున్నాను. ఈ ఏజ్ ఎట్లాంటిది అని అంటే ముసలితనం వచ్చింది కాబట్టి, ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేకుండా కష్టపడ్డాను కాబట్టి, ఇక నుంచి ఎటువంటి మచ్చ పడకుండా ఉండాలి అని అంటే ముసలితనంలో ఏదైనా పొరపాటున జరిగినా కూడా ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ఆ మంచి పేరు అనేది ఏదైతే ఉందో వెళ్ళిపోతుందయ్యా. కాబట్టి ఈ అంతిమ క్షణాల్లో అయినా సరే నేను భగవంతుడి సేవ చేద్దాం అనుకుంటున్నాను, భగవంతుడి స్మరణ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ యొక్క సుజన్ సింగ్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఈ రాజ్య కార్యాలని కూడా నేను ఇంకా చూసుకోలేనయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను అని చెప్పి రాజుగారితో సెలవిచ్చాడు. राजा साहब अपने अनुभवशील नीति कुशल जीवन का बड़ा आदर करते थे. उन्होंने बहुत समझाया, लेकिन जब दीवान साहब ने ना माना तो हार कर उनकी प्रार्थना स्वीकार कर ली, पर शर्त यह लगा दी कि रियायत के लिए नया दीवान आप ही को खोजना पड़ेगा. చాలా మంచి మంత్రి గారు, రాజకార్యాలన్నీ కూడా చాలా చక్కగా చక్కబెడుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంత గొప్పగా చక్కబెడుతున్నటువంటి వ్యక్తి సైతము ఇవాళ ఒక్కసారిగా 40 సంవత్సరాల నుంచి చేసి ఇవాళ పక్కకు వెళ్ళిపోతాను అనగానే రాజుగారు సరే వెళ్ళిపో అని చెప్పి అనకుండా
లేదు లేదు, నీలాంటి గొప్పవాళ్ళు ఉండాలి, నీలాంటి మంచివాళ్ళు ఉండాలి, నీలాంటి బాగా కష్టపడే మనస్తత్వం, అందరినీ ఆదరించే మనస్తత్వం మీలాంటి వాళ్ళు కంపల్సరీ మన దగ్గర ఉండాలి, మీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము అని చెప్పి రాజుగారు చాలా చక్కగా చెప్తారు. ఎంతసేపటికి కూడా ఆ యొక్క సృజన్ సింగ్ అనేటువంటి వ్యక్తి, ఆ యొక్క మంత్రి గారు దివాన్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకోడు. లేదు మహారాజా, ఇంకా నేను సెలవు తీసుకోవటమే ఉత్తమము, నేను భగవంతుని స్మరణ చేసుకోవటమే ఉత్తమము, నేను ఇంకా రెస్ట్ తీసుకోవటమే కరెక్టు అని చెప్పి చాలా గొప్పగా వాదిస్తాడు. లాస్ట్కి రాజుగారే సరేలేవయ్యా తీసుకుంది కానిలే, కానీ ఒక్క విషయం అయితే నీ మీదే చెప్తున్నాను చూడు, నువ్వు ఎప్పటి వరకు నువ్వే ఈ రాజ్యానికి నీలాంటి వ్యక్తిని నువ్వే పరిచయం చేసి వెళ్ళిపో, అంటే అలాంటి వ్యక్తిని నువ్వే చూసి నువ్వే టెస్ట్ పెట్టి అన్ని రకాలుగా ఓకే అయితే నువ్వే పెట్టి నువ్వు అప్పుడు తప్పుకోవాలని చెప్పి రాజుగారు అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. दूसरे दिन देश के प्रसिद्ध पत्रों में विज्ञापन निकला, रियासत देवगढ़ के लिए एक सुयोग्य दीवान की जरूरत है. सेकेंड डे యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ వార్తాపత్రికలు ఉన్నాయి కదా, అప్పుడు కూడా సంథింగ్ కొన్ని ఇంపార్టెంట్ ఉండేవంట. వాటిల్లో ఒక వార్త పెట్టారు, ఇవాళ మనకి ఏమైనా టీచర్స్ కావాలన్నా, ఏమైనా సేల్స్ మెన్ కావాలన్నా, ఏమైనా హోమ్ మేకర్స్ కావాలన్నా, లేకపోతే ఆయాస్ కావాలన్నా, మనం ఏ విధంగా అయితే మనకు కావాల్సిన పేపర్లు ఇస్తూ ఉంటామో అట్లానే ఇక్కడ కూడా ఫలానా గొప్ప రాజ్యానికి ఒక మంత్రివర్యులు కావాలి, గొప్పవాళ్ళు అయి ఉండాలి వాళ్ళు అని చెప్పి ప్రకటన విడుదల చేస్తారు. जो सज्जन अपने को यह पद के योग्य समझे वे वर्तमान दीवान सरदार सज्जन सिंह की सेवा में उपस्थित हो. ఎవరైతే ఈ సజ్జన్ అంటే గొప్పవాళ్ళు, ఈ పదవిని ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడాను మరి మీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవటం కోసం ఎక్కడికి రావాలి? सरदार सुजन सिंह దగ్గరికి రావాలి. यह जरूरी नहीं है कि ग्रेजुएट हो, मगर उनका हष्ट पुष्ट होना आवश्यक है. मंदागिन के मरीजों को यहाँ तक आने का कष्ट उठाने की कोई ज़रूरत नहीं. एक महीने तक उम्मीदवारों के रहन सहन, आचार विचार की देखभाल की जाएगी. विद्या का कम परंतु कर्तव्य का अधिक विचार किया जाएगा. जो महाशय इस परीक्षा में पूरा उतरेंगे वे उक्त పద్ పర్ సుశోభిత్ హోంగే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎటువంటి సామాన్లు మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు చదువు చూడబడదు, ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు, అసలు ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేటువంటివి ఏమీ చూడరు. అతనిలో ఆ స్తోమత ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాం. ఒక దివాన్ అయ్యే యోగ్యత ఏదైతే ఉందో, ఒక గొప్ప వ్యక్తి అయ్యే యోగ్యత ఏదైతే ఉందో, ఒక గొప్ప మంత్రి ప్లస్ అందరినీ ఒకే రకంగా రాజకార్యాలని సైతము చేయగలే సమర్థత ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 1 నెల రోజుల పాటు అబ్జర్వేషన్లో కూడా పెట్టడం జరుగుతుంది. 1 నెల ప్రతి విషయంలో కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. అన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని రావాలి. అయితే చదువు ఇక్కడ పట్టింపు ఉండదు అని చెప్తూ ఆ యొక్క ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన అనుగుణంగానే జనాలు కూడా చాలామంది వస్తారు. అదేమవుతుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంతవరకు
సెకండ్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాను. థర్డ్ పార్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.